రాజమండ్రి యానం కళా కేంద్రంలో తెలుగు భాష సంస్కృతిపై వర్క్షాప్ జరుగుతుంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈ తెలుగు భాషను ఎవరు కూడా మర్చిపోకూడదని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఒకటి, ఎవరైతే ఈ భాషకు, వికాసానికి, సంస్కృతికి, కళలకు పరిరక్షించే ప్రయత్నం చేశారో అటువంటి మహానీయుని అందరినీ ఈ చరిత్ర గుర్తుపెట్టుకుంది. కాబట్టి ఏ విధంగా శ్రీకృష్ణదేవరాయలు గుర్తుపెట్టుకుంటారో ఈ కళలకు, కళారూపాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ గతంలో ఎన్నో లేని విధంగా ఒక భాషా సంస్కృతి శాఖను ఏర్పాటు చేసి దాన్ని నాకు అప్పగించడము నా గర్వంగా భావిస్తున్నాను. ఈ తెలుగు జాతి ఉన్నంతకాలం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా ఈ రాజమహేంద్ర నగరం 11వ శతాబ్దంలో ఉంది. మీ అందరికీ తెలిసిండేదే. ఆదికవి నన్నయ్య ఆ మహాభారతాన్ని ఇక్కడే ప్రారంభించారు రాసేదానికి. ఇది కళలు కానాచి రాజమహేంద్ర నగరానికి యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రముఖమైన స్థానం, విశిష్టమైన స్థానం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. దీనిలో ఎంతమంది గొప్ప వాళ్ళు పోయినారంటే సినీ ఆర్టిస్టులు ఎస్వి రంగారావు గారు కానీ, జాతి గర్వించదగిన మహా మేటి నటుడు, ప్రముఖ డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు గారు కానీ, ప్రముఖ నటి జమున గారు కానీ, జయప్రద గారు కానీ, అంజలి ఆదినారావు గారు కానీ, అదేవిధంగా ప్రముఖ హాస్య నటి రాజబాబు రేలం గారు కానీ, ప్రముఖ క్యారెక్టర్ యాక్టర్ రాఘోపాలరావు గారు కానీ, అదేవిధంగా సన్ముఖి ఆంజనేయరాజు, ప్రముఖులు బమిడిపల్లి రాధాకృష్ణ గారు, కామేశ్వరరావు గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, తిరుపతి వెంకట కవులు, శ్రీపాద కృష్ణమూర్తి, సంఘ సంస్కర్త, కవి, రచయిత కందుకూరి వీరసింగ పంతులు, చిలకమర్తి నరసింహ గారు. అంటే ఈ జాతి రత్నాలు ఈ ఉభయ గోదావరి జిల్లాలో పుట్టారని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన ఉంది. ఈ రాజమండ్రిని తప్పకుండా కల్చరల్ క్యాపిటల్గా చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. చివరగా తెలుగు జాతి గొప్పదనం, తెలుగు భాష తీయదనం, తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం. తెలుగును మరిచిపోతే అమ్మను మరిచిపోయినట్లే, తెలుగును వదిలిపెడితే ఆత్మను వదిలిపెట్టినట్లే. ఈ మహత్తరమైన బాధ్యతను ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ మనస, వాచ, కర్మన త్రికరశుద్ధిగా భావించి ఈ జాతి ఔన్నత్యానికి, ఈ సంస్కృతికి పరిరక్షణలో ప్రజా సంక్షేమ పరమావధిగా, అదే వృత్తిగా, అదే ఊపిరిగా, అదే జీవితంగా, అదే సర్వస్వంగా భావిస్తూ దినమునకు 20 గంటల పాటు రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం.